ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం ద్వాదశ రాసుల వారికి మన జన్మరాశి, జన్మ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ వారమంతా కూడా గోచార గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మనకి ఏం తెలుసుకోవాలని ఉంటుంది, ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయి, చరాస్థిరాస్తుల మీద ఏమన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా లేదా అన్న అంశాలు తెలుసుకోవాలనేటువంటి కోరిక అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని నేను జ్యోతిష్ శాస్త్రరీత్యా ఒక్కొక్క రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, ఆర్థిక, కుటుంబపరంగా ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలు వివరిస్తూ, ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా కూడా ఎటువంటి పరిహారాలు తెలుసుకోవాలని కూడా నేను వివరిస్తాను. కాబట్టి ఈనాటి కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేసి, ఆ తర్వాత ఈ వారం ఉన్నటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకొని, ఆ తర్వాత నవగ్రహ సంచారం ఒకసారి తెలుసుకొని, ఆ తర్వాత ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు మనం వివరంగా విపులంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 23వ తారీఖు నవంబర్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, తిథి శుద్ధ తదియ సాయంకాలం 4:33 వరకు, తదుపరి చవితి. నక్షత్రం మూల సాయంకాలం 5:43 వరకు, తదుపరి పూర్వాషాఢ. వర్జ్యం పగలు 3:58 నుంచి 5:43 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 4:03 నుంచి 5:50 వరకు ఉంటుంది. తెల్లవారితే సోమవారం అనగా. ఇక దుర్ముహూర్తం సాయంకాలం 3:51 నుంచి 4:34 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, యమగండ పగలు 12 నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు శుభ సమయం విషయానికి వస్తే పగలు 2:09 నుంచి 3:44 మధ్య క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు వంటి వాటికి ఈరోజు అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి మనం మాట్లాడుకుందాం. 26వ తారీఖు బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసంలో షష్ఠి తిథి ఉన్న రోజున సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాము. ప్రత్యేకంగా కూడా 26 బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా పూజించే ప్రయత్నం చేయడం అందరికీ కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైతే సంతాన లేమి సమస్యను ఎదుర్కొంటున్నారో, అంటే దంపతులు వివాహమైన తర్వాత సంతానం కలగక ఇబ్బంది పడుతున్నవారు, మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా ఆ ట్రీట్మెంట్ ఫలించక ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకంగా ఈ 26వ తారీఖు బుధవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని యథాశక్తిగా పూజించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఎవరికైతే రుణ బాధలు బాగా అధికంగా ఉందో, చేసిన అప్పులు తీరక ఇబ్బంది పడతారో, అటువంటి వారు కూడా ప్రత్యేకంగా 26వ తారీఖు బుధవారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. దాంతోపాటుగా జాతకంలో కుజగ్రహ దోషం వల్ల వివాహం కాని అవివాహితులు కానీ, లేక వివాహమైన తర్వాత కుజగ్రహ దోషం వల్ల దంపతుల మధ్య గొడవలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారికని ప్రత్యేకంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేస్తే తప్పకుండా కూడా జాతకంలో ఉన్న కుజగ్రహ దోష తీవ్రత తగ్గుముఖం పడుతుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి 26వ తారీఖు బుధవారం మన ప్రేక్షకులు తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన యథాశక్తిగా చేయడం మంచిది. ఆ తర్వాత 28వ తారీఖు శుక్రవారం కాల భైరవాష్టమి పండుగ జరుపుకుంటాం. ముఖ్యంగా చెప్పంటే కాలభైరవుడు అంటే ఎవరయ్యా అంటే శివుడి యొక్క మరొక రూపంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా శుక్రవారం 28వ తారీఖున కాలభైరవాష్టమి పండుగ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాలభైరవుడి యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయడం మంచిది. ఒకవేళ మాకు దగ్గరలో ఇక్కడ కాలభైరవుడి ఆలయం లేదండి అంటే శివుడి యొక్క రూపంగా చెప్పుకున్నాం కాబట్టి తప్పకుండా కూడా శివుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైతే మాకు సమయం అనుకూలంగా లేదండి, ఏ పని చేద్దామని చెప్పి అనుకున్నా కూడా ముందుకు సాగడం లేదండి, ఆటంకాలు బాగా ఎక్కువగా ప్రతి పనులు కూడా వస్తున్నాయండి, చిన్న చిన్న పనులు కూడా సమయానికి పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అనుకుంటారో, అటువంటి వారు అంటే వారి యొక్క కాలం అనుకూలంగా లేదు కాబట్టి కాలం అనుకూలంగా మారడం కోసం కాలభైరవుడి యొక్క ఆరాధన చేయడం మంచిది. అదేవిధంగా జాతకంలో ఎవరికైతే ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని వల్ల ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కూడా ప్రత్యేకంగా ఈ 28వ తారీఖు శుక్రవారం కాలభైరవుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. కాబట్టి కాలభైరవుడి యొక్క స్తోత్రాలు మనకి ఎలాగో ఇంటర్నెట్‌లో బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఒకవేళ దగ్గరలో ఎక్కడ ఆలయం లేకపోయినా కూడా స్వామివారి యొక్క స్తోత్రాన్ని వింటూ శివారాధన చేయడం కూడా అందరికీ చాలా చాలా
మంచిది అని చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ కాల భైరవాష్టమి రోజు శునకాలను అంటే కుక్కలను కూడా పూజించే సంప్రదాయం, వాటికి ఆహారాన్ని పెట్టే సంప్రదాయం కూడా ఉందండి. అలా చేసుకుంటే కూడా అందరికీ కూడా మంచిది అని కూడా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ వారం నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ వారం కర్కాటక రాశిలో గురుడు, సింహంలో కేతువు, తులలో శుక్రుడు, అదేవిధంగా నవంబర్ 26వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధుల యొక్క సంచారం కొనసాగుతుంది. నవంబర్ 23వ తారీఖు నుంచి తులారాశిలో వక్రగతిన బుధుడి యొక్క సంచారం ప్రారంభమవుతుంది. కుంభరాశిలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే ధనుస్సు, మకరం, కుంభం, మీనరాశిలో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని అనుసంధానం చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నవగ్రహ సంచారాన్ని ఈ వారం పరిశీలన చేస్తే నవంబర్ 26వ తారీఖు నుంచి శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం ఆయనది ప్రారంభమవుతుంది అని ఇందాక చెప్పుకున్నాం కదా. ప్రధానంగా ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధులు కూడా ఆల్రెడీ ఉన్నారండి. అంటే ఏమైంది, దాంతో పాటుగా ఈ 3 గ్రహాలతో పాటుగా శుక్రగ్రహం కూడా వృశ్చిక రాశిలోకి ఆయన సంచారం కూడా ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. దీనివల్ల ఏమైపోతుంది అంటే ఎప్పుడైతే రవిగ్రహంతో ఇతర గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా అస్తంగతం అవుతుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంటే సూర్యుడి యొక్క ప్రభావం ముందు, శక్తి ముందు మిగతా గ్రహాలు పెద్దగా పనిచేయవు అని సింపుల్గా చెప్పవచ్చు. దీనివల్ల ఏమైపోతుంది, శుక్రుడి యొక్క బలం తగ్గిపోతుందండి. దీనివల్ల ఏమవుతుంది మనకు అంటే సకల శుభగ్రహమైన శుక్రుడి యొక్క బలం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనం ఏదైనా శుభకార్యాలు చేయాలి అని చెప్పనుకున్నా, ఏదైనా పనులు చేయాలనుకున్నా మనకు ఆటంకాలు ఎదురవుతాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే శుక్రబలం లోపిస్తుందో భార్యాభర్తల మధ్య విభేదాలు కొద్దిగా ఈ సమయంలో అందరికి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దంపతుల మధ్య గొడవలు కొంచెం అధికమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వివాహమైన వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, అమ్మవారి యొక్క ఆరాధన అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేసుకుంటే అందరికీ కూడా అంత మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా సూర్యగ్రహ ఆరాధన కూడా ప్రతి ఒక్కరూ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి గోచార గ్రహ సంచారీత్యా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అన్న అంశాలు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, జరగబోయే శుభాశుభ ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు మనం వివరంగా మాట్లాడుకుందాం. ప్రధానంగా మేషరాశి వారికి ఈ వారం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా విజయాల శాతం అధికంగా ఉంటుంది. దూరపు బంధువులు వీరికి అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఒక ప్రధాన సమస్య నుంచి ఈ వారం స్నేహితుల యొక్క సహాయంతో గట్టెక్కే ప్రయత్నం చేస్తారు. ఆ సమస్య నుంచి కూడా గట్టెక్కుతారు అని చెప్పవచ్చు. సంఘంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం మేషరాశి వారికి ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా వైద్య విద్యను ఎవరైతే విద్యార్థులు అభ్యసిస్తున్నారో అంటే మెడికల్ స్టూడెంట్స్ అంటాం కదా, అటువంటి వారు ఈ వారం మంచి ఫలితాలను మేషరాశి వారు ఆశించవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే గత కొంతకాలంగా వాయిదా పడుతుందో ఆ డబ్బు ఈ వారం చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం కూడా చేసే ప్రయత్నం ఈ వారం చేస్తారు. అదేవిధంగా ఖర్చులను కూడా ముఖ్యంగా తగ్గించుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అవి కూడా కాస్త కఠిన నిర్ణయాలుగా చెప్పక తప్పదు. కాకపోతే ఇది కుటుంబ శ్రేయస్సుకు మంచిది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం కూడా మంచిదనే చెప్పవచ్చు. సోదరులు సోదరీమణులతోటి ప్రధానంగా వీరు ప్రేమగా వ్యవహరించే ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య ఏదైతే కొన్ని కారణాల వల్ల ఎడబాటు ఉందో అంటే దూరంగా ఉన్నారో అటువంటి వారు దగ్గరయ్యే అవకాశం అధికంగా ఉంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాలను కూడా ఓ కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం ఈ వారం ఈ రాశి వారు చేస్తారు. కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఈ వారం ధైర్యే సాహసే లక్ష్మి అంటూ ధైర్యంగా అడుగు ముందుకు వేసి మంచి లాభాలు కూడా సంపాదించే ప్రయత్నం అధికంగా చేస్తారు. అదేవిధంగా గత కొంతకాలంగా వస్తున్న నష్టాల నుంచి ఏ విధంగా బయటపడాలి, మంచి లాభాలు ఎలా సంపాదించాలి అని ఈ వారం మేషరాశి వ్యాపారస్తులు కాస్త దీర్ఘంగా ఆలోచిస్తారు. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా ఉద్యోగస్తులు గత కొంతకాలంగా పడుతున్న కష్టము, వారి యొక్క పట్టుదల పై స్థాయి అధికారుల దృష్టిలో పడుతుంది. దీనివల్ల పై స్థాయి అధికారుల యొక్క అండదండలు పూర్తిగా లభిస్తాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మేషరాశి ఉద్యోగస్తులు పడుతున్న కష్టాన్ని వారి యొక్క యాజమాన్యం గుర్తిస్తుంది, ప్రోత్సహిస్తుంది అని చెప్పవచ్చు. ఇక వైద్య, క్రీడ మరియు పారిశ్రామిక రంగం వారు
విదేశీయాన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారు వారి ఆశలు నెరవేరడం వల్ల ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారని చెప్పొచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, ఆది, సోమ, శనివారాలు కాస్త అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. కొంతమంది వ్యక్తులు వీరు చేసే పనుల్లో ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించే ప్రయత్నం చేయడం ఈ రాశి వారందరికీ కూడా చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే, సన్నిధులతోటి కీలక విషయాలు కొన్ని చర్చిస్తారు. చేపట్టిన కార్యక్రమాలను కూడా విజయవంతంగా సాగుతాయి. విద్యార్థులకు చక్కగా కూడా ఈ వారం లాభిస్తుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా చేసే పనులు ధన లాభం కూడా ఈ వారం వీరికి కాస్త ఎక్కువగా ఉంటుంది. కొన్ని పొదుపు పథకాల్లో కూడా చేరే ప్రయత్నం ఈ వారం చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి మెప్పించి ముందుకు సాగుతారు. ముఖ్యంగా బంధువులతో ఈ రాశివారు ఈ వారం ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధ లాంటి వేదన ఉంటే కూడా తొలగిపోయే అవకాశం అధికంగా ఉంది. కావునటపై ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఎవరైతే ఈ రాశి వారు కొంతకాలంగా నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు ఈ వారం నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే, గత కొంతకాలంగా వ్యాపారస్తులకు ఏవైతే కొన్ని ఆటంకాలు వారి వ్యాపార అభివృద్ధికి ఎదురవుతున్నాయో దాని నుంచి ఈ వారం బయటపడతారు. నూతన పెట్టుబడులకు చక్కటి మార్గాలు కూడా ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే, గత కొంతకాలంగా ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ జీవితం గురించి కాస్త గందరగోళంగా ఉన్నారో, ఉద్యోగం ఉంటుందో లేదో, మరొక ఉద్యోగం వస్తుందో రాదని అటువంటి గందరగోళము, అటువంటి భయాందోళన నుంచి ఈ వారం గట్టెక్కుతారు అని చెప్పవచ్చు. వీరు చేసే పనిలో కొద్దిగా మార్పులు చేర్పులు కూడా ఈ వారం చోటు చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఇక కళారంగం వారు, పారిశ్రామిక రంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. టెక్నికల్ రంగం వారికి కాస్త పని ఒత్తిడి తగ్గుతుంది. నూతన ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. మహిళలకేమో మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చివరిగా చెప్పదగిన చిన్న సూచన, ఆది, సోమ, మంగళవారాలు వృధా ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా బంధు మిత్రులతో అనవసర కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా అంతగా సహకరించకపోవచ్చు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే, ప్రతినిత్యం కూడా ఈ రాశివారు గణేశాష్టకాన్ని పఠిస్తూ గణపతిని పూజిస్తూ ముందుకు సాగడం చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి ఈ వారం ఆశ్చర్యకరమైన రీతిలో ముఖ్యమైన పనులను చక్కదిద్దే పనిలో నిమగ్నమవుతారు. ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగ అన్వేషణ చేస్తారో అటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు కూడా మంచి విజయాలు సాధిస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. శత్రువులు కూడా ఈ వారం వీరి పట్ల కాస్త సానుకూల వైఖరిని చూపుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. ఆర్థిక పరంగా చూస్తే, ఆర్థిక విషయాల్లో ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తీరి కాస్త ఈ వారం ఊపిరి పీల్చుకుంటారు. దీర్ఘకాలిక రుణ బాధలు ఏ విధంగా తగ్గించుకోవాలి అన్న వైపుగా ఈ వారం ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా ఒక వ్యక్తి అనుకోకుండా ఈ వారం వీరికి ఆర్థిక పరంగా సహాయం చేస్తాం అని ముందుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అవకాశం లభించినప్పుడు సద్వినియోగం చేసుకోవడం మంచిది. కుటుంబ రంగం వస్తే, కుటుంబంలో వీరి మాట నెగ్గుతుంది. కుటుంబ గౌరవం కోసం కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఎవరైతే వివాదాలతో భార్యాభర్తలు బాగా ఇబ్బంది పడ్డారో అటువంటివన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు తిరిగి పెరుగుతాయి అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే, స్థిరాస్తి కొనుగోలులో ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ వారం తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. వీరి శ్రమ కూడా ఫలించి మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. నూతన పెట్టుబడులకు కూడా ఇది తగిన సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. అదేవిధంగా ఉద్యోగస్తుల మీద గతంలో వచ్చిన అపవాదులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఇక వైద్య, రాజకీయ రంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. కొన్ని కీలక నిర్ణయాలను ఈ వారం ఈ రెండు రంగాల వారు తీసుకోవాల్సి వస్తుంది. కళారంగం వారి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. టెక్నికల్ రంగం వారు అంకిత భావంతో పనిచేసి
ప్రశంసలు అందుకుంటారు. మహిళలకు ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. ఇక మిథున రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే బుధ, గుర, శుక్రవారాలు కాస్త అనారోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ వృధా ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహారం విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే ఈ వారం అంతా కూడా వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారు ఆపదలో ఉన్న వారికి యథాశక్తిగా చేయూతను అందిస్తారు. నూతన కార్యక్రమాలు విజయవంతంగా ఈ వారం పూర్తి చేస్తారు. స్నేహితులతో వివాదాలు ఏమన్నా ఉంటే సమసిపోతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక అవసరాలు తీరి ఈ వారం వీరు ఊరట చెందుతారు. రుణదాతల బాధలు కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. పొదుపు మార్గాల కోసం అన్వేషణ కూడా కొనసాగిస్తారు. ఎక్కడ డబ్బు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో నాకు మంచి లాభం వస్తుందా అన్న వైపుగా ఈ వారం ఎక్కువగా వీరు ఆలోచనలు చేస్తారు. అటువైపు ప్రయత్నాలు చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబం చూస్తే కుటుంబ సభ్యుల పట్ల, బంధువుల పట్ల వీరు చూపే ఆప్యాయత, చొరవ చూసి అందరూ కూడా సంతోషిస్తారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించి బంధుమిత్రులతో సంప్రదింపులు కూడా జరుపుతారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు కూడా తొలగే అవకాశం అధికంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి ఈ వారం కుటుంబంలో కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు తగిన సన్నాహాలు చేస్తారు. ఇందుకు సంబంధించి నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో ఈ వారం కొద్దిపాటి సమస్యలు, అవరోధాలు, ఆటంకాలు లాంటివి ఏర్పడినా ఏదో ఒక విధంగా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు. పారిశ్రామిక రాజకీయవేత్తలకు కొన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇక టెక్నికల్ రంగం వారి యొక్క చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. మహిళలు చేసే ప్రయత్నాలు కూడా సానుకూలమవుతాయి అని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే గురు, శుక్ర, శనివారంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా నూతన ఒప్పందాలు చేసుకునేటప్పుడు అగ్రిమెంట్ లాంటి వాటి మీద సంతకాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఇక ఈ వారం వీరు పూజించాల్సినటువంటి దైవం, పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది. ముఖ్యమైన నిర్ణయాల్లో ఏదైనా ఆటంకాలు ఎదురితే తప్పకుండా కూడా కాస్త అన్నదానం చేయడం ఈ వారం వీరికి ఒక ప్రత్యేకమైన పరిహార క్రియగా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేసి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. ఆత్మీయుల యొక్క ఆదరణ కూడా లభిస్తుంది. ఆరోగ్యపరంగా కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే అవసరాలకు డబ్బు ఏదో ఒక విధంగా ఈ వారం వీరికి చేతికంతుంది. కొన్ని ఖర్చులను కూడా ఈ వారం తగ్గించుకోవడం కూడా చేస్తారు. అదేవిధంగా చిన్న మొత్తంలో పొదుపు పథకాలలో కూడా ఈ వారం కాస్త వీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి ఇష్టమైన వ్యక్తికి కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరంగా ఈ వారం సాయం కూడా చేయాల్సి వస్తుంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ ప్రగతికి వీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు కూడా పూర్తిగా లభిస్తుంది. బంధువులతో వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తలు పరస్పర అవగాహనతో ఈ వారం ఎదురయ్యేటటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో చిక్కులన్నీ కూడా విడిపోతాయి. విలువైన ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈ వారం అధికంగా చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు ఈ వారం గత వారం కంటే కూడా కాస్త మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది. సహచరులు కూడా కొంతవరకు వీరికి తోడ్పాటును అందిస్తారు. కళారంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఇక టెక్నికల్ రంగం వారు తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు. మహిళలకు కూడా ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఆది, సోమ, శనివారంలో కార్యక్రమాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బంధువులతో అనవసరంగా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం వీరు అన్నపూర్ణాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఇంతకాలం పడ్డ శ్రమకు ఫలితం ఈ వారం లభిస్తుంది. స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే మొండి బాకీలు ఏవైనా ఉంటే వాటిని ఎలా వసూలు చేసుకోవాలా అన్న వైపుగా ఈ వారం వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. అవసరాలకు ఏదో ఒక విధంగా డబ్బు మాత్రం సమకూర్చుకుంటారు. మొత్తానికి ఖర్చులను బాగా కూడా నియంత్రించుకుంటారని చెప్పవచ్చు.
కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి ఈ వారం ఈ రాశి వారు గట్టెక్కుతారు. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య కలహాలు కూడా సమసిపోయే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఇటువైపు ప్రయత్నించడం కూడా చాలా మంచిది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు లాంటివి కూడా ఈ వారం కాస్త కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులు ఎవరికైతే ఉన్నాయో అవి కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. లావాదేవీలు బాగా కూడా విస్తరించే పనిలో నిమగ్నమవుతారని చెప్పొచ్చు. నూతన భాగస్వాములు కూడా చేరుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ఈ వారం ముందడుగు వేస్తారు. ఏ బాధ్యత తమ అధికారులు అప్పజెప్పినా దాన్ని సమయానికి పూర్తి చేసే పనిలో నిమగ్నమవుతారు. రాజకీయవేత్తలు, క్రీడారంగం వారికి సరైన గుర్తింపు లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు పై స్థాయి అధికారుల నుంచి వీరికి కాస్త ప్రోత్సాహం లభించడం వల్ల కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు అని చెప్పొచ్చు. మహిళల యొక్క ఆశలు కూడా నెరవేరే అవకాశం ఈ వారం కాస్త అధికంగా ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఇక చివరిగా కన్యరాశి వారికి చెప్పదగిన సూచన ముఖ్యంగా సోమ, మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పొచ్చు. అదేవిధంగా కీలక నిర్ణయాలు ఏదన్నా కూడా తీసుకోవాలని చెప్పనుకుంటే ఆ రోజుల్లో కాస్త పెద్దవారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. గోచార గ్రహ సంచార రీత్యా తులారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు, పనులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఈ వారం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం మంచిది. అదేవిధంగా ఒక ఆలోచన ఏదైతే ఈ వారం వీరికి ప్రారంభమవుతుందో ఆ ఆలోచన వీరి జీవితంలో మంచి మార్పులకు నాంది పలుకుతుంది. కాబట్టి దీన్ని కూడా గుర్తుంచుకోవడం మంచిది. అదేవిధంగా నిరుద్యోగుల యొక్క కళలు కూడా ఈ వారం నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఎంతటి వారినైనా సరే తమ మాటల నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు కూడా ఈ వారం ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీనివల్ల వీరు ఊరట చెందుతారు. రుణ బాధలు సైతం తగ్గుముఖం పడతాయి. కుటుంబ పరంగా వస్తే బంధువుల నుంచి అందే ఒక సమాచారం వీళ్ళ చాలా ఉత్సాహాన్ని నింపుతుంది. వివాహ ప్రయత్నాలు మళ్ళీ కూడా ప్రారంభం చేస్తారు. సోదరుల యొక్క సాయం కూడా ఈ వారం వీరికి సంపూర్ణంగా అందుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవి తీరేందుకు మంచి మార్గాలు లభిస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం తమ వ్యాపారాలను ఇక ఏ విధంగా లాభాల వైపుగా తీసుకువెళ్ళాలి అన్న వైపుగా ఆలోచనలు చేసి దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు అద్భుతమైనటువంటి మార్పులు కొన్ని జరిగే అవకాశం ఈ వారం కాస్త అధికంగా ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులు పడ్డ శ్రమకు మించిన ఫలితం కూడా ఈ వారం లభిస్తుంది అని చెప్పవచ్చు. కళారంగం వారికి ఊహించిన విధంగా సన్మానాలు, సత్కారాలు, వైద్య, పారిశ్రామిక, టెక్నికల్ రంగం వారు కూడా ఈ వారం సంతోషకరమైన వార్తలు ఎక్కువగా అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక మహిళలు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడతారో అటువంటి వారికి కాస్త ఈ వారం ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక తులారాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే మంగళ, బుధ, గురువారాలు కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం అని చెప్పనుకుంటే వైద్యులను కలవడం కూడా చాలా మంచిది. అదేవిధంగా ప్రతి వ్యవహారాన్ని తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కాస్త నిదానంగా ఆలోచించి తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరం అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారికి గ్రస్తు ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ప్రతి వ్యవహారంలో కూడా ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా గతంలో వీరి నుంచి సాయాన్ని పొందిన వ్యక్తులే ఈ వారం కొన్ని ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా కూడా చికాకులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. అనుకున్న సమయానికి రావాల్సిన డబ్బు చేతికి అందకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు ఖర్చులు కూడా బాగా అధికమవుతాయి. కుటుంబపరంగా వస్తే ఒక కీలక విషయంలో కుటుంబ సభ్యులతో తీవ్రంగా విభేదించాల్సి వస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు ఏర్పడడం, మాట అనుకోవడం వల్ల కొద్దిగా వీరి యొక్క వైవాహిక జీవితంలో కూడా నూతన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు, వివాహమైన వారు, మన ప్రేక్షకులు కాస్త జాగ్రత్తగా జీవిత భాగస్వామితో మాట్లాడే ప్రయత్నం చేయడం
మంచిది. అనవసరపు వాగ్వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అందరికీ కూడా అంత మంచిదని చెప్పవచ్చు. ఇక ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి ఈ మధ్యవర్తులు అనేవారు కాస్త ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారి పట్ల ఓ కన్నేసి ఉంచడం చాలా మంచిది. అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం తీసుకునేటువంటి నిర్ణయాలలో, ఈ వారం జరిపే లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా లాభాలు కూడా ఈ వారం అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ఉద్యోగ జీవితం పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, నాకేమవుతుందిలే, నాకేం కాదులే అని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారు ఈ వారం కాస్త మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం చాలా మంచిది. పై స్థాయి అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఈ వారం ఉద్యోగస్తులకు కాస్త అధికంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. రాజకీయ, పారిశ్రామిక రంగం వారికి కూడా ఈ వారం కాస్త ఆందోళనకరంగానే గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు ఎంత కష్టపడి పనిచేసినా ఏదో ఒక సమస్య ఈ వారం అంతా కూడా ఎదురవుతూ ఉంటుందని చెప్పవచ్చు. మహిళలకు మానసిక సమస్యలు అధికమవుతాయి. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే మంగళ, బుధవారాల్లో కాస్త వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా ఈ వారంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఆ 2 రోజులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆ 2 రోజులు శుభవార్తలు కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని యథాశక్తిగా ఈ వారం అంతా కూడా పూజించే ప్రయత్నం చేయడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే స్వామివారికి కాస్త తేనెను నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకుని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారు అనుకున్న కార్యక్రమాలు లేదా ప్రారంభం చేసే కార్యక్రమాల్లో ఆటంకాలు, అవాంతరాలు ఎదురైనా సరే అధిగమిస్తారు అని చెప్పవచ్చు. ఆత్మీయులు వీరికి చక్కగా కూడా సాయాన్ని అందిస్తారు. పట్టుదలతో వ్యవహరించి కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తీరి కాస్త ఊరట చెందుతారు. రుణదాతల ఒత్తిడి నుంచి కూడా ఈ వారం వీరు బయటపడతారు. అదేవిధంగా పొదుపు చర్యలు కూడా ఈ వారం కాస్త ప్రారంభం చేస్తారు అని చెప్పవచ్చు. ఇక కుటుంబ రంగం వస్తే కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా కుటుంబ పెద్దలు వీరి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వీరు నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. వివాహాది కార్యక్రమాలు లేక శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో సమిష్టిగా వ్యవహరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అధికమవుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలంటూ కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాల్లో ఎదురయ్యే ఇబ్బందులన్నీ కూడా తొలగి మంచి లాభాలు సంపాదిస్తారు. భాగస్వాములతో విభేదాలు తీరి ఎవరు మీరు ఒడ్డున పడతారు అని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం ఎవరి మీరికి కాస్త ఆశాజనకంగా సాగుతుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని జటిలమైనటువంటి సమస్యలు ఎదురైనా వీరు కాస్త దాన్ని చక్కగా పూర్తి చేసి పై అధికారుల యొక్క మెప్పును కూడా చొరగొంటారు. టెక్నికల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు దగ్గరికి రావడం వల్ల చాలా సంతోషం కలుగుతుంది. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, మంగళ, బుధ, శనివారాల్లో కాస్త బాధ్యతలు అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమవుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క స్తోత్రాలు నిత్యం పఠిస్తూ ఈ వారం అంతా కూడా వీరు ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఎంతటి వారినైనా సరే తమ మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. అదేవిధంగా గత కొంతకాలంగా వ్యతిరేక పరిస్థితులు ఏవైతే ఎదుర్కొంటారో అవి కూడా వీరికి ఈ వారం అనుకూలంగా మారతాయి అని చెప్పవచ్చు. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు కూడా కాస్త సర్దుబాటు అవుతాయి. పరిస్థితులు కూడా వీరి పట్ల కాస్త సానుకూలత వ్యక్తం చేస్తారు. విదేశాల్లో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ రాశి వారికి ఈ వారం ఫలించే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఇంతకాలం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పొదుపు మార్గాల కోసం అన్వేషణ కొనసాగిస్తారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఎలా చేద్దాం, ఎంత లాభాలు వస్తాయన్న వైపుగా ఈ వారం ఎక్కువగా వీరి 10 మందితో కూడా మాట్లాడతారని చెప్పవచ్చు. కుటుంబ రంగం వస్తే శుభకార్యాలకు సంబంధించి తుది నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. సోదరులు, సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. పెద్దల నిర్ణయాలను గౌరవించి దానికి అనుగుణంగా నడుచుకుంటారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, ఇళ్ళు లాంటివి కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి. మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులకు కూడా ఎటువంటి ఢోకా లేకుండా ఈ వారం గడుస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఆశించిన హోదాలు లభించవచ్చు. అయితే కొంత కష్టపడక తప్పదు. వైద్య,
కళారంగం వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు తలుపు తడతాయి. మహిళలకు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన: ఆది, సోమ, గురువారాలు ఇంట బయట ఒత్తిళ్లుంటాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఒప్పందాలు కూడా వాయిదా వేసుకుంటారని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొన్ని సమస్యల నుంచి ఈ వారం గట్టెక్కుతారు. ముఖ్యమైన వ్యవహారంలో సునాయాస విజయాలు కూడా సాధిస్తారు. విద్యార్థుల కృషి పట్టుదల కూడా ఈ వారం నెరవేరుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. దీర్ఘకాలిక రుణాలు కూడా తీర్చే పనిలో నిమగ్నమవుతారు. కొన్ని సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు బంధువులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. కొన్ని వేడుకలకు తగిన ఏర్పాట్లు కూడా ఈ వారం చేస్తారు. గతంలో దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య మరింత సయోధ్య కూడా ఏర్పడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే భూముల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు ఈ వారం ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు కాస్త లాభాదిశలో సాగుతాయి. భాగస్వాములతో కొంతవరకు సర్దుబాటు కూడా చేసుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితాన్ని పట్టుదలతోటి వీరు ముందుకు తీసుకెళ్లి విజయాలు సాధించే ప్రయత్నం చేసి 10 మంది యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు కళారంగం వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. టెక్నికల్ రంగం వారు నైపుణ్యంతో వ్యవహరించి తమ పని తీరును పై అధికారుల ముందు ప్రదర్శించి మంచి అభిమానాన్ని కూడా చూరగొంటారని చెప్పవచ్చు. మహిళలకు స్వల్ప ధనలాభం ఈ వారం ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన: మంగళ, బుధ, శనివారాల్లో ప్రయాణాలు కాస్త అనుకోకుండా చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు ఇంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పొచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు, చికాకులన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. పలుకుబడి బాగా కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. సకాలంలో డబ్బు కూడా సమకూర్చుకుంటారు. పొదుపు బాటలో పయనించి కొంతవరకు కూడా ఈ పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబరంగా వస్తే బంధువులందరి ప్రేమాభిమానాలు కూడా లభిస్తాయి. సోదరులతోటి గత కొంతకాలంగా ఉన్న మనస్పర్ధలు కూడా తొలగుతాయి అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో వివాదాలన్నీ కూడా సర్దుబాటు అవుతుంది. వాహనయోగ సూచనలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అదేవిధంగా వ్యాపార విస్తరణ కోసం మరింతగా కూడా కష్టపడతారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం ఎదురులేని విధంగా ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క తెలివితేటలను, కష్టాన్ని పై అధికారులు కూడా గుర్తిస్తారు, ప్రోత్సహిస్తారు. టెక్నికల్ రంగం వారికి కూడా ఈ వారం బాగా కూడా కలిసి వస్తుంది. మహిళకేమో మానసిక ప్రశాంత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే గురు, శుక్రవారాలు అనుకోని ఖర్చులు ఉంటాయి. కుటుంబ వివాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారు కదండి, నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ప్రధానంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుడి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఒక్కొక్క రాశి వారు ప్రత్యేకంగా చేయలేని అంశాలు ఇదండి ఇవాల్టి వారఫల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.